మద్రాసి. ఈరోజు నేను బ్యాడ్ ఫిల్మ్స్ చూస్తానని ఉన్నట్టుంది రాసి. హాయ్ గాయ్స్, మద్రాసి మూవీ చూస్తాను భయ్య. ఫీచరింగ్ శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై లెక్చరర్ ఏఆర్ మురుగదాస్. లెక్చరర్ ఏఆర్ మురుగదాస్ అని ఎందుకు చెప్పానో తెలుసు కదా మీకు. అదే రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. తమిళ సినిమాలు 1000 crores ఎందుకు కలెక్ట్ చేయట్లేదు అని యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, తమిళ సినిమాలో మంచి వాల్యూస్ ఉంటది, మంచి మెసేజ్ ఉంటుంది, 1000 crores కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేము చాలా ఎన్లైటన్ చేస్తున్నాం జనాల్ని, సో ప్రతిదీ 1000 crores కలెక్షన్స్ తో ముడిపెట్టకండి, మేము చాలా మంచి సినిమాలు తీస్తున్నామని ఏఆర్ మురుగదాస్ గారు అన్నారు భయ్య. సో వచ్చాడు రా లెక్చరర్ అని చెప్పి ఆయనని ట్రోల్ చేశారు బాగా. అందుకే నేను కూడా లెక్చరర్ మురుగదాస్ అని సంబోధించాను. మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు. ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఓపెనింగ్ చేస్ సీక్వెన్స్ నచ్చింది నాకు. అక్కడక్కడ అనిరుద్ బీజిఎం కూడా బాగుంది. ఎస్పెషలీ మద్రాసి మద్రాసి థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అది నచ్చింది. సినిమా కోర్ ప్లాట్ నచ్చింది భయ్య నాకు. హీరోకి ఒక ప్రాబ్లం ఉండడం, ఆయన ఎన్ఐఏ వల్ల ఆపరేషన్ లో జాయిన్ అవ్వడం, ఈ బేసిక్ ప్లాట్ ఏదైతే ఉందో అది యూనిక్ గా ఉంది. సో ఐ లైక్ ఇట్ భయ్య. సెకండ్ హాఫ్ లో విద్యుత్ జమాల్ వాళ్ళది కంబ్యాక్ ఉంటుంది. అక్కడ ఆయన అక్రోబాటిక్స్ ఫైట్స్ చేస్తాడు, ఆ పోర్షన్ నచ్చింది నాకు. ఈ సినిమాలో విమలా రమణ్ కూడా ఉన్నారు భయ్య. ఒకప్పుడు ఆమె మీద క్రష్ ఉండేది నాకు. సో ఇట్ వాజ్ ఎ నైస్ సర్ప్రైజ్ టు సీ హర్. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా టైటిల్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు భయ్య, అండ్ అబ్రప్ట్లీ వచ్చేస్తుంది స్టార్టింగ్ లో. ఇక్కడ టైటిల్ ఎందుకు పడింది అన్న డౌట్ అయితే వచ్చింది నాకు. అండ్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు భయ్య ఈ సినిమాలో. ఎన్ఐఏ వాళ్ళ ఆపరేషన్ లో చాలా మంది చనిపోతారు. అంటే చనిపోయేది టెర్రరిస్ట్ అనుకోండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని లేపేస్తారు. ఆ ప్రాసెస్ లో ఎన్ఐఏ వాళ్ళు కూడా చనిపోతారు, కానీ ఒక్క న్యూస్ ఛానల్ కూడా రిపోర్ట్ చేయదు. మిగతా అఫీషియల్స్ కూడా ఏదో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద మూవీకి వస్తారు భయ్య. టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్. ఏఆర్ మురుగదాస్ గారి నరేషన్ అండ్ డైరెక్షన్ చాలా అవుట్డేటెడ్ గా ఉంది భయ్య. ఈ మూవీ సినిమాటోగ్రఫీ చూస్తుంటే ఎప్పుడో 2007 లో రావాల్సిన మూవీలా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయినట్టుంది, కానీ చాలా రోజులు దాచిపెట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టుంది. ఓవరాల్ మద్రాసి మూవీ ఈజ్ అ వెరీ యావరేజ్ ఫిల్మ్ భయ్య, ఏఆర్ మురుగదాస్ ఇంకా శివ కార్తికేయన్ కాంబో నుంచి. అండ్ ట్రైలర్ కట్ కూడా డీసెంట్ గా అనిపించింది నాకు. సో నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను, డిసప్పాయింట్ అయ్యాను. సారీ మురుగదాస్ గారు, మీ లెక్చర్ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఎంగేజింగ్ అనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి నచ్చుతుందేమో, ఓన్లీ టైం విల్ టెల్. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు 10 tomatoes ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.